ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధించండి. మీ యొక్క సంధి కాకిన ఉదయించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ఆరంభించిన మొదలుకొని సాయంకాలం వరకు జరిగే ప్రతి మీటింగ్ వరకు కూడా తండ్రి మీరే కార్యనిర్వాహకులుగా ఉండి అధ్యక్షత వహించి మీ ఆత్మ ఏర్పడి చొప్పున మీరు నడిపించి మహిమ మీరే ఘనత ప్రభువులు పొందమని యేసు నామమున వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 నిత్యము పరమాను కోట్ల దేవదూతలతో పొగడబడినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడవు మహాగణుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని అనుదినం మా వైపు చూస్తున్న మా యేసు రాజా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో మీ మహాకృపను బట్టి ఈ దినమున జరగబోయే ఈ యొక్క కార్యక్రమం కొరకు గత 2 నెలలుగా దేవా మీ వైపు చూసి వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా ఈ సమయంలో పాడబోయే పాటల్లో వాక్యోపదేశంలో మీ సన్నిధి ఏర్పాటు మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా ఈ యొక్క ఫంక్షన్ చుట్టూ మీ ఆవరణ దయచేయండి దేవా. మీ దూతలకు కావాలంచండి. ప్రతిదీ కూడా మీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములనైనా కరెంటు విషయంలో కానీ మా ప్రభు వాతావరణం విషయంలో కానీ అలాగే ఆర్కిట్ విషయంలో కానీ ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములయ్యా. ఇంకా పాటలు పాడే విషయంలో ఎవరసల కుటుంబం అంతట్లో కృపను అనుగ్రహించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ ఉదయకాల నైవేద్యము మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాము నాయన. అనేక రోజుల నుంచి అనేక పర్యాయములు ప్రభా ఈ గాడ్ తెలుసు మినిస్ట్రీ నాయన ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో ఈ దినము నా తండ్రి అక్టోబర్ 17వ తారీఖు రోజున నా తండ్రి ఈ ఫంక్షన్ హాల్లో ఎంత పెద్ద మీటింగ్ మేము చేసుకోవడానికి నా తండ్రి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన మీ రాసులుగా సంఘముగా విశ్వాసులుగా కుటుంబాలుగా కూడి ప్రభా అనేక పర్యాయములు నా తండ్రి ఈ సభ కొరకు ఈ మీటింగ్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి విధానంలో నేను ఈ దినమందు నా తండ్రి ఈ ప్రారంభంలో చేస్తున్నటువంటి మేలకై మీకు వందనాలు స్తోత్రములు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా ఇదిగో నాయన మొదటి సెషన్లో ప్రభా ఈ యొక్క యూత్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అనేకులు వచ్చారు నా తండ్రి, ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు కనుక ప్రయాణంతో మేము తీసుకెళ్ళమని చక్కగా నాయన అయ్యా తీసుకురాగలరని ప్రార్థన చేస్తున్నాం. ఈ యూత్ మీటింగ్ నా తండ్రి యూత్ కావాల్సినటువంటి వర్తమానం నాయన రాష్ట్రుడు దూర ప్రాంతంలో నుంచి నా తండ్రి ఏ వర్తమానం అయితే మోసుకొని వచ్చాడు కనుక వీళ్ళందరికీ నాకు మాకందరికీ నాయన అందించడము మీ దాసునికి కావాల్సినటువంటి ఇదిగో జ్ఞానోదయం కావాల్సిన బలము శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన ఇదిగో నాయన మరి కిడ్స్ విషయంలో కానీ సేవకుల మీటింగ్లో కానీ మరొక యూత్ మీటింగ్ కానీ సాయంకాలంలో తండ్రి అయ్యా మన సువార్త మహాసభ కొరకై ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఈ యొక్క 4-5 ప్రోగ్రామ్ ప్రభావ మీ దాసుని మేము నా తండ్రి
మైక్లో ఏదైనా కూడా వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగినటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, భూమి ఆకాశము కలగజేసినటువంటి గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడమైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా నిత్యం కోటాను కోట్ల దేవతలతో పొగడబడుతున్నటువంటి, పూజింపబడుతున్నటువంటి, ఆరాధింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ యొక్క తండ్రి ప్రభా, ఈ యొక్క గుడి కొరకు ఒక 3 నెలల కాలం నుంచి నైనా ఎంతో ప్రయాసంతో గాడ్ బ్లెస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అబ్రహ్మయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అయ్యా నాతోటి సేవకులు అలాగే మిగతా దాసులందరూ కూడా తండ్రి ప్రభా సంఘమంతా కూడా ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని పాదలకు అప్పగిస్తూ ఉంటున్నాం. ఈ దినం నడిపించబోతున్నటువంటి గొప్ప దైవజనుల కొరకై నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంతానికి నడిపించబడినటువంటి ప్రతి బిడ్డ కొరకు నైనా మీ దైవ సేవకుల ద్వారా అందించబోతున్నటువంటి నైనా తండ్రి ప్రభా, నీ దైవ వాక్యం బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, ఆయా ప్రాంతములనైనా తీసుకొచ్చినటువంటి తండ్రి ప్రభా, మీ దైవ దాసుల కొరకు అలాగే సంఘం కొరకు అయా తండ్రి ప్రభా 9 ప్రాంతాల నుంచి నడిపించబడినటువంటి ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నీకు వందనాలు.
పరిశుద్ధంగా వాడబడుతున్న సేవకుడు రామరావు గారు వచ్చేసి వాక్యం నిమిత్తము వారు ప్రార్థన చేస్తారు. త్వరగా రండి, వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తరువాత మనం వాక్య భాగంలోకి వెళ్తాం. 10 నిమిషాలు ఆలస్యం ఉన్నా అది మనం చేశాం. మనం 10 నిమిషాలు లేట్ పోయాం. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఇది తండ్రి అనేక దినముల నుంచి యూత్ మీటింగ్ కొరకు సేవకుల కొరకు ప్రార్థించిన అవకాశాన్ని అనుగ్రహించడం మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి తీసుకొచ్చిన మా ప్రియబిడ్డలు అందరి బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని నడిపించండి, విదాసులు నడిపించడం స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా ఆయన విదాసులకు స్వామి గారిని అభిషేకించండి. ప్రతి మాట మీ ఆత్మ సహాయం ద్వారా మాట్లాడండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా. విదాసులు వాడుకొని మీరే మహిమ పొంది మమ్మల్ని అందరినీ దీవించి పంపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీ ముందు సార్లు మరి ఇది ఒకటి పెట్టాలా? ఇప్పుడు ఒక సెషన్ దేవుని వాక్యంతో మీకు పరిచయం చేస్తాను. తర్వాత పోస్ట్ 1 సెషన్ భోజనం అయిన తర్వాత అదే చివరి వర్తమానం యవనస్తుల కూడేకు మరొక వర్తమానం మీకు నేను తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా ఉన్నాయి. తెస్సలోనికకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా ఉన్నాయి. మెట్టుకు సహోదరులారా, అంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మరోసారి చదువుతాను, చూడండి. మెట్టుకు సహోదరులారా, నేను ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. శాశ్వతమైన కృపానిధియగు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రాంతమంతున్న ఎవరి బిడ్డలను మీరు ప్రేమించి వారి ఆధ్యాత్మిక క్షేమం కొరకు మీరు ఏర్పాటు చేయించిన ఈ ఒక్క దినపు యవనస్తుల సమావేశమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. దేవుని సేవకుడు సంఘము ఇచ్చిన పిలుపును అందుకొని ఈ యవనస్తుల కూడకు చేరవచ్చిన ఈ చెల్లాయిలు తమ్ములను బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నేను కొంతసేపు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మేము నేర్చుకోవలసిన సంగతులను నేర్పించి మేము మార్చుకోవలసిన విషయాలలో మార్పు నుండి నిన్ను సంతోషపెట్టినట్లుగా కృపాకార్యం చేయమని, మా బలహీనతలను నీ పరమ పరిపూర్ణం చేయగలని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే. ప్రభునందు ప్రియమైన మిత్రులారా, నేను చదివిన ఈ 2 వచనాలు నేను వివరించే ముందు ఒక సంగతి మీతో చెప్పాలి.
ఈ భూమి మీద బ్రతుకుతున్న యవనస్తులలో 3 రకాల యవనస్తులు ఉంటారు. ఒక రకం యవనస్తులు ఎట్లాంటి వారు అంటే వారు తమను తామే సంతోషపరుచుకుంటూ బ్రతుకుతారు. వారి కలిగి ఉన్న అలవాట్లు కానివ్వండి, వారు చేస్తున్న స్నేహాలు కానివ్వండి, వారు బ్రతుకుతున్న బ్రతుకు కానివ్వండి, తమను తాము సంతోషపరచుకోవడానికే వారు అలా ఉంటూ ఉంటారు. ఇలాంటి యవనస్తులు సమాజంలో ఎక్కువ సంఖ్యలో కనబడతారు. తర్వాత రెండో రకం యవనస్తులు ఇతరులను సంతోషపెడుతూ బ్రతికే యవనస్తులు. వారికి కొంచెం నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బందులు కలిగిన ఇతరులను సంతోషపెట్టాలి అని వారు తపన పడతారు. తన స్నేహితుల్ని సంతోషపెట్టడానికి ఈ అమ్మాయో, లేక తన స్నేహితురాలు సంతోషపెట్టడానికి అబ్బాయో లేనిపోని తంటాలు పడి ఇతరులను సంతోషపెట్టడమే మా ధ్యేయం అన్నట్టుగా బ్రతుకుతారు. వీరి సంఖ్య కూడా ప్రపంచంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ మొదట నేను చెప్పాను చూడండి, ఆ గుంపంతా ఎక్కువైతే కాదుగా వీరు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే ప్రపంచంలో చాలా స్వల్ప సంఖ్యలో కనబడే 3వ రకం యవనస్తులు ఉంటారు. వారు ఎవరు అంటే తమను సృజించిన దేవుణ్ణి, తమ కొరకు ప్రాణం పెట్టి తమకు పాపక్షమాపణ ప్రసాదించిన ఆ దేవుణ్ణి మాత్రమే నేను సంతోషపెడుతూ బ్రతకాలి అని ఆశించే యవనస్తులు ఈ భూమి మీద చాలా కొద్దిమందిగానే ఉంటారు. తమను తాము సంతోషపరుచుకునేవారు, ఇతరులను సంతోషపరిచేవారు, దేవుడిని మాత్రమే సంతోషపరిచేవారు ఈనాటి యవనస్తులలో చాలామంది ఏదో ఒక కోవకు చెందిన వారుగానే వారు ఉంటారు. సరే, నా ముందు కూర్చున్న మీరు ఏ కోవకు చెందుతారో అనేది మీరే ఆలోచించుకోవాలి. నేను ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పబోయే నా సందేశం ఏంటంటే దేవుని సంతోషపెట్టుట, ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టుట అనే కీలకమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సంవత్సరాల క్రిందట గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లాలో నరోడా పాటియా అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇలా ఉంది. ఒక కుటుంబం ఉదయకాలాన్ని వారు అల్పాహారం తింటూ ఉంటుండగా ఆ వీధిలో ఏవో నినాదాలు అరుచుకుంటూ కొంతమంది మనుషులు గుంపుగా వస్తున్న శబ్దం అయ్యి వారి ఇంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ మానేసి బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చి చూసేసరికి వారు చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా వారికి అర్థమైంది. కారణం ఏంటంటే ఆ వీధిలోకి వస్తున్న ఈ మనుషులు ఏమో నినాదాలు అరుచుకుంటూ వీరు ఇళ్ళ మీదగా రాళ్ళు రుద్దుతున్నారు, దొరికిన వారిని దొరికినట్లే అట్లా కొట్టి పడేస్తున్నారు. సరే, ఈ కుటుంబం అనుకుంటా మనం ఇక్కడ ఉండడం శ్రమ కాదు, పారిపోతాము అని వారు ప్రయత్నం చేసేసరికి వేల చుట్టూ కూడా ఆ గుంపు చుట్టుముట్టేశారు. ఇక చేసేది లేక వారు నిచ్చేసుకుని అలా నిలబడి ఉండిపోతే ప్రియులారా, వృద్ధ దంపతులు, అలాగే చిన్న పిల్లాడు, వారి అక్క, అలాగనే వారి యొక్క వదిన, వీరు మాత్రమే ఆ కుటుంబ సభ్యులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో నిలబడిపోయారు. ఈ దొమ్మిగా వచ్చినటువంటి వారు చేస్తున్న పని ఏమిటంటే ఈ అబ్బాయి తాలూకు వదిన అన్నయ్య భార్య, ఆమె 8 నెలల గర్భిణి. ఎవడో కోపంగా వచ్చి ఆమెను పొట్టను గుద్దగానే ఆమె కళ్ళు తిరిగి ఆమె కింద పడిపోయింది. తర్వాత ఈ పిల్లాడి తాలూకా అక్క, దాని పేరు సోఫియా, దాని గుంటె మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా తీసేసి ఆమెను దిగంబరగా చేసేశారు. ఆమె సిగ్గుతో అలవర్చుకుని
ఆమె నేల కిందకు కూర్చుని ఉండిపోతే, నేల మీద క్రిందకు వంగి కూర్చుండిపోతే చాలా అసహ్యంగా ఆ పిల్లతో వచ్చిన దుమ్మిగా ఉన్న మనుషుల్లో ఉన్న యవనస్తులు ప్రవర్తిస్తున్నారు. ఇక చేసేది లేక ముసలి అమ్మ నాన్న నువ్వు పారిపోరా అని చెబితే పారిపోదామని ప్రయత్నం చేశాడు, పారిపోగలిగాడు. కానీ అమ్మ, నాన్న, వదినమ్మ, అక్క వారు ఏమయ్యారో తెలియదు. చివరికి ఒక రిలీఫ్ సెంటర్లో ఆ పిల్లవాడు ఉండి ఏడుస్తూ ఉన్నాడు. మా అమ్మ ఎక్కడ ఉందో నాకు చెప్పండి, మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో నాకు చెప్పండి, మా వదిన లేచిందో లేదో నాకు చెప్పండి, మా అక్కకు ఎవరైనా బట్టలు ఇచ్చారో లేదో చెప్పండి, నన్ను మా కుటుంబ సభ్యుల దగ్గర చేర్చండి అని ఏడుస్తున్నాడు. ఒక 14 సంవత్సరాల యవన బిడ్డ, టీనేజ్ బాయ్, వాడి పేరు జావీద్. ఇది ఎక్కడో జరగలేదు ప్రియులారా, మన దేశంలోని. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అప్పుడు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి ఒక మత కలహాలలో జరిగిన సంఘటన. సరే, దుమ్మిగా వచ్చినటువంటి వారిని జర్నలిస్టులు ఆ రోజుల్లో అడిగారు, మీకు ఇంత ఘోరమైన కృత్యాలు ఎందుకు చేశారు? అలాగా మీకు కొట్టలేదు, మీతో దెబ్బలాడలేదు, ముసలాలను కొట్టేశారు, ఆడపిల్లలను వ్యవస్థలుగా చేశారు, చిన్నపిల్లలను చల్లాచెదురు చేశారు, ఇది ఎందుకు చేశారు అని అడిగితే వీళ్ళిచ్చే జవాబు ఏంటో తెలుసా? నేను నమ్మిన మా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇట్లా చేసినాము అన్నాను. ఇది జరిగిన అదే కొద్ది దినాలకు మరొక సంఘటన కూడా జరిగింది. ఈ దుమ్మిగా వచ్చిన మనుషులు మన దేశంలో ఒక దేవాలయ నిర్మాణానికి వాళ్ళు కూలుకొని వాళ్ళ ట్రైన్లో బయలుదేరి వస్తూ ఉంటే ఈ గ్రామం ఏ మతస్థులకు సంబంధించిందో ఈ మతస్థులంతా కలిసి ఆ ట్రైన్ మీద దాడి చేసి దాని మీద డీజిల్, పెట్రోల్ పోసి ట్రైన్ తగలబెట్టారు. చాలా మంది కాలు కూడా చావవలసి వచ్చింది. సరే, ఇలా కాల్చి చంపని వీరని అడిగారు, మీరు ఎందుకు ఇలా చేశారు? సాటి మనుషులను మీరు ఎందుకు ఎట్లా చంపినారంటే వారిచ్చే జవాబు ఏంటో తెలుసా? మేము నమ్మిన మా దేవుణ్ణి మేము సంతోషపెట్టడానికే చేశాము. ప్రియ, ఇలాంటి పనులు చేస్తే నిజంగా దేవుడు సంతోషపడతాడా? నీ మతము కాని మనుషులను దిగంబరులుగా చేసేసి వారిని కొట్టి, వారిని గాయపరిచి, వాళ్ళని చంపేస్తే నువ్వు నమ్మిన దేవుడు సంతోషపడతాడా? ఈ రోజున భారతదేశంలో ఇటువంటి మత కలహాలను రేపి సాటి మతంలో ఉండేటువంటి వారిని ఒక మతస్థులు కొట్టి చంపడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది మన దేశంలో. పాలకులు కూడా దీనికి కొంచెం ఆశ్చర్యపోస్తున్నారు. ఆ కారణం చేత ఈ వరవడి మన దేశంలో ఇప్పటికీ పెచ్చులేకపోతా ఉంది. ఇప్పటి వరకు మణిపూర్ అది ఒక మారణ హోమం లాగా మండుతూనే ఉంది. దీని వెనక మూలాల్లో ఏవేవో కారణాలు ఉంటున్నప్పటికీ కూడా ఇవన్నీ మూలాల్లో మాత్రం వీళ్ళ మధ్య మత కలహాలే అని చెప్పి వీళ్ళ లోకములకు వినపరుస్తున్నారు. సరే, యవనస్తులైన చల్లాయిలు, తమ్ముళ్ళు, నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడు? సాటి మనిషిని గాయపరచాలా? సాటి ఆడపిల్లలను దిగంబరిగా చేయాలా? కొట్టలేని, తిట్టలేని ముసలాన్ని చంపేయాలా? లేకపోతే ఎదురు తిరిగిన వాళ్ళని కాల్ చేసి బూడిద చేయాలా? లేకపోతే చిన్న పిల్లలను దిక్కులేని అనాథలుగా చేయాలా? లేకపోతే అకస్మాత్తుగా దాడి చేసి ఈ మనుషుల మీద హత్యాకాండ జరిగించాలా? ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఇలాంటి పనులన్నీ చేస్తే దేవుడు సంతోషపడతాడు అని అనుకుంటే ఆ దేవుడు భయంకరమైన శాడిస్ట్ అయి ఉండాలి, ఆ దేవుడు రాక్షసుడైనా అయి ఉండాలి. మరి ఈరోజు నా ముందు మీరు కూర్చున్నారే, నేను ముందే పిల్లవా, లేక నువ్వు ఇతరులను సంతోషపెట్టే మగపిల్లాడవా, లేక నేను పుట్టించి నీకు చదువు సంచరించి నీ పాపముల కొరకు శిలువలో మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి నీకు పాపక్షమాపణ ప్రసాదించి దేవుని సంతోషపెట్టే వ్యక్తివా? అసలు ఈ ఫంక్షన్ హాల్లో కూర్చున్న నీవు ఎవరివి? నిన్ను నీవే సంతోషపరుచుకునే మనిషివా?
లేక ఇతరులను సంతోషపరిచే మనిషివా, లేక నేను పుట్టించిన దేవుని సంతోషపెట్టే మనిషివా? కనుక అక్క, చెల్లి, తమ్ముడు అన్న వినండి, నిజంగా మనము దేవుని సంతోషపెట్టాలి అని అనుకుంటే నరోడా పాఠ్యాలు చేశారే మారణకాండ, ఆ సబర్మతి ఎక్స్ప్రెస్ మీద పడ్డారే మారణకాండ, ఇలాంటి పనులు చేయడం సృష్టించిన దేవుని సంతోషపెట్టడం కాదు. అసలు ఏమి చేస్తే ఆయన సంతోషపడతాను అన్నాడో ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ మాన్యుల్ మనకు చాలా సంగతులు మనకు నేర్పిస్తుంది. కనుక యవనస్తులు నేర్చుకోవలసిన ఈ మంచి ఆలోచన నేను 3 భాగాలుగా మీకు చెప్తాను. మొదటి మాట, నేను ఏమి చేసి దేవుని సంతోషపరచగలను, హౌ టు ప్లీజ్ గాడ్, అది ముందు మీకు చెప్తాను. ఏమి చేస్తే మనము ఈ దేవుని సంతోషపరచగలము అది ముందు చెప్తాను. రెండవ సంగతి ఏంటంటే, దేవుని సంతోషపెట్టడం వలన మనకు వచ్చే లాభాలు ఏమిటి, బెనిఫిట్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టడం వలన వచ్చే లాభాలు ఏంటో చెప్తాను. మూడవ సంగతి ఏంటో తెలుసా, నేను చెప్పబోయేది అసలు మనమెందుకు దేవుని సంతోషపెట్టాలి, వై షుడ్ వి ప్లీజ్ గాడ్ అనే ఈ 3 తలంపులు నేను మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలాగో సంతోషపరచగలము, సంతోషపెట్టడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, అసలు మనమెందుకు దేవుని సంతోషపెట్టాలి అనే ఈ ఆలోచనలు మన జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి అని ఎవరి తమ్ముళ్ళు, ఎవరి చెల్లాయిలకు నేను మనవి చేస్తున్నాను. సరే, ఇంతవరకు నిన్ను నీవే సంతోషపెట్టుకునేవాడివేమో, ఇంతవరకు ఎవరినో సంతోషపెట్టడానికి నువ్వు బ్రతుకుతున్న ఆడపిల్లవేమో. ఈ 2 అవి యోగ్యమైనటువంటి అనుభవాలు కాదు, కానీ నీ మీద లక్ష్యం ఉంచి, నీ మీద దృష్టి పెట్టి, నీ మేలు కొరకు సమస్తము చేసిన ఆ దేవుని సంతోషపెట్టే బ్రతకడం అది చాలా యోగ్యమైన జీవితం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏమి చేసి దేవుని సంతోషపెట్టగలవు, నువ్వు సంతోషపెట్టడం వలన వచ్చే సంక్రమించే లాభాలేంటి, అసలు మనమెందుకు ఆ దేవుని సంతోషపెట్టాలి, ఈ 3 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎలాగ దేవుని సంతోషపరచగలము? మొదటి మాట, మన మారు మనస్సు అనుభవం ద్వారా దేవుని సంతోషపరచవచ్చు. బై అవర్ రీజనరేషన్ ఎక్స్పీరియన్స్, మన పునర్జన్మ పొందిన అనుభవం, మారు మనస్సు పొందిన అనుభవంతో మనం దేవుని సంతోషపరచవచ్చు. చక్కని తమ్ముడు, నువ్వు క్రమంగా చర్చకొచ్చినంత మాత్రాన, కొన్ని కార్యక్రమాల్లో పనిచేసినంత మాత్రాన, చర్చలో నేను కానుకలు ఇచ్చినంత మాత్రాన నిన్ను బట్టి దేవుడు సంతోషపడలేడు. కానీ ముందు దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడంటే నీ పునర్జన్మ అనుభవం ద్వారా లేదా నీ మానవ అనుభవం ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఉదాహరిస్తాను, వినండి. బైబిల్ నుంచే చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే మనకి 3 సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఒకటి తప్పిపోయిన గొర్రెను గురించిన ఉపమానం, మరొకటేమో పోగొట్టుకోబడిన నాయకుని గురించిన ఉపమానం, తర్వాత మూడవదిగా తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. ఈ 3 ఉపమానాల గుంపులో మీరు గమనిస్తే దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడో మరి స్పష్టంగా ఇక్కడ రాసి ఉంటుంది. ఇక్కడి నుంచి బైబిల్ చూస్తా ఉండండి, మీ కొరకై చదువుతున్నాను ఈ మాట. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి, 6-7 వచనాల్లో ఇలా ఉంది. తప్పిపోయిన గొర్రె దొరికిన తర్వాత ఆ గొర్రెల కాపరి ఎలా ఆనందిస్తున్నాడో, ఆనందించమని పిలుపునిచ్చాడో ఇక్కడ రాసి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చాలా ఇల్లు తమ్ముళ్ళు వింటున్నారు. దేని బట్టి మనం దేవుని సంతోషపరచగలం? ఏది ఇచ్చినా అది దేవుని వల్ల మనకు వచ్చిందే కదా. మనం పైసలు ఇస్తామా,
పుష్పం ఇస్తామా, పత్రం ఇస్తామా, ఒక టెంకాయ ఇస్తామా, అర్పణలు ఇస్తామా, లేక దక్షిణ పెడతామా? ఇవన్నీ దేవుడు ఇచ్చినవే కదా. నేను నీకు ఇచ్చిన దాంట్లో వచ్చి మీరు నాకు ఇచ్చింది నన్ను సంతోషపరచలేదు, కానీ నేను నీకు జీవితం ఇచ్చాను. ఆ జీవితం ఇచ్చింది నాది కాదు, మీది అని నేను వదిలేశాను. ఆ జీవితంలో మీరు మారు మనసులోని మీ జీవితంలో నాకు తిరిగి మళ్ళిస్తే అది కదా నన్ను సంతోషం పెట్టేది. అందుకని ఇక్కడ ఇలాగ అన్నాడు. చూడండి, తప్పిపోయిన గొర్రె దొరికింది, కాపరి సంతోషిస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్ లో ఆయన ఏమన్నాడంటే, వినండి, మారు మనసు అక్కడ లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాత విషయమై పరలోకమందు దేవునికి సంతోషం కలుగుతుంది. గమనించారా? ఆ విషయం అలా ఉంచండి. 2వ ఉపమానంలోని ముగింపు చదువుతాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఏం రాస్తుందో. అది దొరికినప్పుడు, అంటే పోగొట్టుకోబడిన నాలుగు దొరికినప్పుడు తన చెల్లెళ్ళను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాలుగు దొరికినదని వారితో చెప్పగలరా? మళ్ళీ గమనించండి, అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో నేను చెప్పుచున్నాను. వింటున్నారా? మారు మనసు అక్కరలేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని తన దూతల ఎదుట సంతోషం కలుగుతుందట. ఇది 2వ సంఘటన. 2వ ఉపమానం. 3వ ఉపమానం చెప్తాను, వినండి. తప్పిపోయిన గొర్రె ఉపమానం ముగింపులో ఉన్నది ఏ మాటో, పోగొట్టుకోబడిన నాను అది దొరికినప్పుడు ముగింపులో ఏ మాట రాసి ఉందో దాదాపు అలాంటి మాట ఇక్కడ కూడా ఉంది. చదువుతున్నాను చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. ఈ మంచి మాట దయచేసి మీరు చూడాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. 24వ వచనం. లూకాసు సువార్త 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. మీరు నాతో కలిసి సంతోషించండి. తప్పిపోయిన నా కుమారుడు చనిపోయినట్టే లెక్క, వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపంతో మారు మనసుతో వచ్చాడు కనుక మీరు నాతో కలిసి సంతోషించండి అన్నాడు ఆ తండ్రి. చెల్లాయిలు తమ్ముళ్ళు వింటున్నారా? ఈ 3 ఉపమానాల ముగింపులో ఒకే తలంపు, సంతోషించడం. ఎవరు సంతోషిస్తారు? నాణ్యత దొరికింది, స్త్రీ సంతోషించింది. గొర్రె దొరికింది, కాపరి సంతోషించాడు. తప్పైన కుమారుడు వెనక్కి వచ్చాడు, తండ్రి సంతోషించాడు. ఆ సంతోషం ఎలాగైతే కలుగుతుందో పరలోకమందు దేవుడు మారు మనసు పొందిన ఒక పాప విషయాన్ని సంతోషపడతాడట. ఇప్పుడు నేరుగా నీ ముఖం మీద అడుగుతున్నాను, నేరుగా నీ ముందు నిలబడి ఒక సేవకుడుగా, నీ సహోదరుడిగా అడుగుతున్నా, నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టే మనిషివైతే నువ్వు మారు మనసు పొందావా? ఇక్కడ మరో విషయం మీతో చెప్తాను. మారు మనసు అనే అనుభవం ఇలా 2 అనుభవాలతో కలిసి ఉంటుంది. మారు మనసు అనే అనుభవం 2 అనుభవాలతో కలిసి ఉంటుంది. ఒక అనుభవం దేవుని యందు విశ్వాసం ఉంచుట, మరో అనుభవం పాపాల విషయమై పశ్చాత్తాపపడుట. ఈ 2 జరిగితేనే మారు మనసు వచ్చినట్టు లెక్క. దేవుని యొక్క విశ్వాసం నీ లోపల కలగాలి. అలాగే నువ్వు ఇదివరకు చేసిన నీ జన్మ కర్మ పాపముల విషయమై లోతైన పశ్చాత్తాపం నీ లోపల కలగాలి. ఈ 2 వస్తేనే నువ్వు మారు మనసు పొందినట్టు లెక్క, నువ్వు పునర్జన్మ పొందినట్టు లెక్క. ప్రియ చెల్లి తమ్ముడు ఆలోచిస్తున్నారు కదా, నువ్వు ఏదేదో చేస్తావు, అవన్నీ తీసి పక్కన పెట్టు. వాటితో దేవుడు సంబరపడేవాడు కాదు. నువ్వు ఇచ్చే వాటితో ఆయన సంతోషించేవాడు కాదు. ఏమి చేస్తే సంతోషపడతాడు అంటే, నువ్వు మారు మనసు పొందితే ఆయన సంతోషపడతాడు. నేరుగా అడుగుతున్నా, నువ్వు మారు మనసు పొందావా? దేవుడు ఏ వాక్యంతో నీతో మాట్లాడగా దేవుడు నీకు విశ్వాసం పుట్టింది? ఏ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ పాపాల విషయమై పగిలిపోయి పశ్చాత్తాపడ్డావు? ఈ అనుభవం ఏమైనా వచ్చిందా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళుతుంటారండి, తర్వాత యూత్ మీటింగ్లు వెళుతుంటారండి,
నేను క్వైర్లో ఉంటానండి, నేను మ్యూజిక్ వాయిస్తానండి, నేను చర్చలో కుర్చీలు వేసుకుంటానండి, నేను మా దేవుడి సేవకునికి మరి సహకారంగా ఉంటానండి, నన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు అని నీవు అనుకుంటే ముమ్మాటికి నువ్వు పొరపడుతున్నావు. ఇవన్నీ తర్వాత సంగతి. ముందు అసలు మారుమనసు పొందావా లేదా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. చెల్లి తమ్ముడు ఒక మాట చెప్పనా? నికోదేము లాంటి వాడికి యేసు ప్రభు చెప్పారు, నువ్వు పునర్జన్మ పొందకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు అని చెప్పాడు. అయ్యో, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నిష్ట కలిగిన పరిచయుడు కదా, తన మతాచారాల్లో చాలా బాగున్నాడు కదా, ఇవన్నిటిలో ప్రవర్తిస్తావులే నికోదేము అనలేదు యేసు ప్రభు. నువ్వు పునర్జన్మ పొందాలి, నువ్వు తిరిగి జన్మించాలి. నికోదేము లాంటి వాడికి ఈ ఆధ్యాత్మిక అనుభవం అవసరమైనప్పుడు నీకు నాకు ఈ ఆధ్యాత్మిక అనుభవం అవసరం కాదనుకుంటున్నావా? చలాయి, నువ్వు ఏ రోజు దేవుని వాక్యం విని దేవుని మీద విశ్వాసం పెంచుకొని నీ పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావో జ్ఞాపకముందా? తమ్ముడు, నీకు అదే ప్రశ్న. అసలు భక్తి జీవితానికి పునాది సత్యం ఇదే లేకపోతే ఇక నిర్మాణం జరుగుతుంది చెప్పండి. పునాది లేకుండా భవన నిర్మాణం జరగదు, మానవ సంఘం లేకుండా ఆధ్యాత్మిక జీవిత నిర్మాణం కూడా జరగదు అనే విషయాలు నేను మనసులో ఉంచుకొని ఏమి చేసి నేను దేవుని సంతోషపరచగలను అనుకుంటే నీ పునర్జన్మ ద్వారా నువ్వు దేవుని సంతోషపరచగలవు, లేదా నీ మానసు అనుభవం ద్వారా నువ్వు దేవుని సంతోషపరచగలవు. ఇది ఒక సత్యం. రెండవ సత్యం చెప్తాను రండి. రెండవ సత్యం ఏంటో తెలుసా? బాగా వినండి. ప్రత్యేకించబడిన జీవితం ద్వారా, బై యువర్ సపరేటెడ్ లైఫ్, నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టగలిగితే నీ దగ్గర ఒక ప్రత్యేకమైన జీవితం కనబడాలంట. అప్పుడు దేవుడు నీ యందు సంతోషపడతాడు. తమ్ముడు, ఏంటో దాని గురించిన బైబిల్ మాట నేను చదివి వినిపిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. యవనస్తుడైన తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3-4 వచనాలు ఇలా ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికుడెవడను యుద్ధములకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. తనని ఆర్మీలో చేర్చుకున్న తన కమాండర్ని సంతోషపెట్టడం నిమిత్తం ఒక సోల్జర్ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనగా ప్రత్యేకంగా ఉంటాడు. చెల్లి, తమ్ముడు, బాగా వినంగా క్వశ్చన్ చెప్తాను. బైబిల్ దేవుడు వేరు చేయు దేవుడు, ప్రత్యేకతను కోరుకునే దేవుడు. ఒక విషయం జ్ఞాపకం చేయినా, ఆదికాండ 1వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు వేరు చేశాక ప్రత్యేకపరిచాకే దేనినైనా ఆయన ఆశీర్వదించాడు. ఆదికాండ 1వ అధ్యాయం అనగానే 6 దినాల దేవుని సృష్టి పని కనబడుతుంది కదా. మొదటి రోజు ఆయన వెలుగు పనులని చెప్పాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. రెండవ రోజున ఆయన ఆ పై జలములు కింద జలములను ఆయన వేరు చేసి దాని ఆకాశం అన్నాడు, దీని భూమి అని అన్నాడు, లేక సముద్రాలు అన్నాడు. మూడవ దినమున ఆ సముద్రాలలో ఆలరణ కనబడుగా అని చెప్పి ఆ భూమిని ఆయన వేరు చేశాడు. ఇదే కదా సృష్టిలో జరిగింది. మొదటి రోజు వెలుగును సృష్టించి వెలుగు నుంచి చీకటిని వేరు చేశాడు. రెండవ రోజున జలములన్నీ ఒక చోట ఉంటే దాన్ని వేరు చేసి పై జలములు ఆకాశాలు అన్నాడు, క్రింది జలాలు సముద్రాలు అన్నాడు. మూడవ దినమున జలములో ఆరిన కనబడుగా అని చెప్పి దాన్ని భూమి అని అన్నాడు ఆయన. ఇది ఆయన సృష్టిలో ఆయన చేసిన పనులు. ఇది 3 రోజుల పని కదా. 4-5-6 రోజుల పని బాగా గమనించండి. 4వ రోజు ఏం చేశాడు అని అంటే, 12 చంద్రుడిని, సూర్యుడిని, రాత్రి చంద్ర నక్షత్రాలని సృష్టించాడు. మొదటి రోజు వేరుపరిచి 4వ రోజు ఆశీర్వదించాడు. పగటిని సూర్యుని పెట్టి ఆశీర్వదించాడు, రాత్రికి ఏమో చంద్ర నక్షత్రాలు పెట్టి
ఆశీర్వదించాడు. తర్వాత 5వ రోజున పైనేమో పక్షులు పెట్టాడు, సముద్రంలో చేపలు పెట్టాడు. 2వ రోజున జలములను ఏర్పరిచి ఆకాశము సముద్రాలు అన్నాడే. 5వ రోజున ఆకాశాన్ని పక్షులతో ఆశీర్వదించి సముద్రాన్ని చేపలతో ఆశీర్వదించేశాడు. తర్వాత 3వ రోజు జరిగిన సృష్టికి 6వ రోజున దీవెనిచ్చాడు. ఏమండి, భూమి తయారైంది, జలంలోంచి బయటకు వచ్చింది. ఆ భూమి మీద ఆయన మనుషులను పెట్టి 6వ రోజున ఆయన ఆశీర్వదించాడు. అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. మొదటి రోజు ఆయన వేరు చేశాడు, 4వ రోజున దాన్ని నింపి ఆశీర్వదించాడు. 2వ రోజున ఆయన వేరు చేశాడు, 5వ రోజున దాన్ని ఆశీర్వదించి నింపేశాడు. 3వ రోజున వేరు చేశాడు, 6వ రోజున దాని మీద ఎవరి పెట్టడాలో పెట్టి ఆయన ఆశీర్వదించి నింపేశాడు. అందుకే అన్నాను, గాడ్ ఆఫ్ బైబిల్ ఇస్ గాడ్ ఆఫ్ సెపరేషన్. ఈ బైబిల్ దేవుడు వేరు చేయని దేవుడు. వేరు చేయకుండా ఆయన ఎవరిని ఆశీర్వదించలేడు. అందుకనే పౌలు తిమోతితో చెప్తున్నాడు, బాబు తిమోతి యవనస్తుడా, సైనికుడు ఎవరైనా తన దండలో చేర్చి ఉన్న తన సైన్యానికి సంతోష పెట్టడానికి ఈ జీవన వ్యాపారంలో చెప్పుకొనగా ప్రత్యేకంగా ఉంటాడుగా, అలా ప్రత్యేకంగా బ్రతకవయ్యా అన్నాడు. ఇప్పుడు అదే తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటే, అపోస్తలుడైన పేతురు తాను ప్రసంగం చేస్తూ పెంతెకోస్తు రోజున ఈ మాట చెప్పాడు. చూడండి, చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి ఈ మంచి మాట. ఇలా రాసి ఉంది 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకి తరమ వారికి వేరైన రక్షణ పొందండి అన్నాడు. వేరవ్వండి, ప్రత్యేకించబడండి అన్నాడు. ఇదే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో రాస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి ఇలా అన్నాడు. 18 నుంచి కిందకు వచ్చి చూస్తే అంటాడు ఒక మాట. చూడండి, చదువుతున్నాను. కావున మీరు వారి మధ్య నుంచి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. చాలా తమ్ముళ్ళు వినండి, మనం నిజంగా దేవుని సంతోష పెట్టకూరితే మన ప్రత్యేకించబడిన జీవితానికి మనం పిలువబడిన వారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, లోకంలో ఉన్న యవనస్తులు ఎలా బ్రతుకుతున్నారో ఈరోజు నువ్వు అలాగే బ్రతికితే నువ్వేమి ప్రత్యేకించబడ్డావు తమ్ముడా? లోకంలో ఉన్న ఆడపిల్లలు వారు ఎలా జీవిస్తున్నారో నీవు అలాగే జీవిస్తే నువ్వేమి ప్రత్యేకించబడ్డావు? ఓ నా చెల్లెలా, నువ్వు ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాను. లోకంలో ఉండే వారి యొక్క వేష భాషలు వేరు, మన యొక్క వేష భాషలు వేరు. వారి భాషలో పోకిరి మాటలు ఉంటాయి, వారి భాషలో సరస్వతులు ఉంటాయి, వారి భాషలో వినండి బూతులు ఉంటాయి. మరి నువ్వు అదే మాట్లాడితే ఏమి ప్రత్యేకించబడ్డావు? నీ నోట కృతజ్ఞత వచ్చిన ఉండాలి, నీ నోట పవిత్రమైన మాటలు ఉండాలి, నీ నోట దీనత్వ మాటలు ఉండాలి. లోకస్తులైతే బూతులు, సరస్వతులు, అలాగే పోకిరి మాటలు మాట్లాడతారు. నువ్వు అలాగే మాట్లాడితే నీ భాషలో ప్రత్యేకత లేని. అలాగని వినండి, వేషాలను, వేషం అంటే వినండి మనం వేసుకునే వస్త్రాలు, అలాగని మనం కలిగి ఉన్నటువంటి హెయిర్ స్టైల్, ఇవి కూడా మనం చూస్తే లోకస్తులు ఏ పోకిరి ఉందో ఆ పోకిరి అంతా కనబడతా ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య కొంతమంది యవనస్తులకి పోకిరి ఎంత శృతినిచ్చిందంటే, వీడు మగపిల్లాడే కానీ జుట్టు వెనకాల పెట్టు దాన్ని రబ్బర్ బ్యాండ్ పెడతాడు ఆడపిల్లలాగా. కొన్ని తమ్ముడా నీకేమొచ్చింది ఆ వైద్య రోగం ఏంటి? వెనకాల జుట్టుకేమో తిరగబెట్టామేంటి? లోకంలో చూసిన పోకిరి అన్నమాట. తర్వాత గడ్డం పెంచుకుంటాడు, లేకపోతే ఉంటుంది గడ్డం, ఇక్కడ మాత్రం ఉంచుకుంటాడు, మొత్తం అంతా క్లీన్ షేవ్ చేసుకుని. ఏమిటంటే లోకంలో పోకిరి వాళ్ళు చేసినట్లుగా వీడు లేకపోతే గడ్డం ఏమంటే గమనిస్తుంది అన్నమాట. ప్రత్యేకత లేదు. దేవుని పిల్లలు మోడస్టీగా ఉండాలి. మోడస్టీ అంటే భగవంతునే ఉండాలి. ఏమిటా ఇచ్చును? ఏది నీ ప్రత్యేకత? సరే, మగపిల్లలకి ఉంటే ఉన్నారు, ఆడపిల్లలకి వచ్చింది వైద్యరావు. ఈ పిల్లల చుట్టూ ఇలా ముందుకు తీసుకుంటున్న ప్రతి ఒక్క
ఏమన్నా ముద్ర మీద కొంత జుట్టులా వేసుకున్నాము, 5% ఎట్లా కత్తిరించాము, మూతి కంటే ఎర్రగా దొడ్డ పండులాగా మా వైపు బండపోతలు ఉంటాయి. ఆ బండపోతు సీటు వెనకాల 2 కూడా ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఈ 2 పేదాలు ఎర్రగేసుకుని కనబడుతుంది ఈ చెల్లి. ఏమిటన్నానంటే లోకస్తులు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు గారు కూడా అక్కడే ఉన్నారు. లోకంలో ఆడాళ్ళు వాళ్ళ వస్త్రధారణ చాలా అసభ్యంగా మారే రోజులకు వచ్చాం. ఇలాగ ఈ చెక్కకు కన్నం, ఇలాగ ఈ చెక్కకు కన్నం, అలాగే వీపుకు కన్నం. ఏమిటంటే జబల కన్నాలు గ్రో చేసిందంట ఈ పిల్ల. అరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు మన చెల్లాయిలు కూడా. జబల కన్నాలు గ్రోజులంట, ఇలాగ ఇక్కడ కన్నం, ఇలాగ ఇక్కడ కన్నం, అలాగే వీపుకు కన్నం. ఏమిటా బాబు అంటే లోకస్తుల నుంచి మీరు వేరవలేదు. లోకంలో ఉన్న వేషభాషలే నీ దగ్గర కనబడతా ఉంటే నువ్వు ఏ ప్రత్యేకించబడ్డావో చెప్పు. నేను నొచ్చుకోకపోతే మాట చెప్తాను. ఒళ్ళు చూపించుకునే ఆడపిల్ల వేశ్య బుద్ధి కలిగినది, ఒళ్ళు కప్పుకునే ఆడపిల్ల సంసార బుద్ధి కలిగింది. ఈరోజు సంఘంలోకి వచ్చి దేవుని నమ్మిన పిల్లలు వేశ్యగా కనబడుతుంటే మీరు చాలా బాగున్నారు రండి, మా వైపు కనబడతారు ఆడపిల్లలు. వాళ్ళని చూసి కూడా వాటిని చెప్పుకోలేదు. ఏ సోకులు చేస్తుందో సోకులు రాని, ఏమి రంగులు వేసుకుంటుందో రంగులు రాని. మాకు సోకులు రానీలు, రంగులు రానీలు, చుట్టూ ఎలా పీక్కుంటుందో ఒక పిల్ల. ఏమిట్రా బాబా అంటే లోకంలో పోతిరి ఆడపిల్లలు ఏం చేశారో నువ్వు అలాగే చేసావు. మరి ఏం ప్రత్యేకించబడ్డావో చెప్పు. సరే, నేను నొప్పించడానికి చెప్పడం లేదు. జరిగిందేదో గతం జరిగింది, గతం గత వదిలే. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టగోరితే, నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టగోరితే నీ మారు మనసుతో దేవుని సంతోషపెట్టు. నీ ప్రత్యేకించబడిన జీవితంతో దేవుని సంతోషపెట్టు. 2 చెప్పాను, 3 చెప్తాను. 2 ప్రియులారా, 3వది ఏంటో తెలుసా? నీ విశ్వాసంతో దేవుని సంతోషపెట్టవచ్చు. By your faith you can please God. నీ విశ్వాసంలో నువ్వు దేవుని సంతోషపరచవచ్చు. చదువుతాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అన్నాడు. విశ్వాసంలో మనం దేవునికి ఇష్టలు కాగలుగుతాము, దేవుని సంతోషపరచగలుగుతాము. చెల్లాయిలు, అక్కలు, అలాగే తమ్ముళ్ళు, అన్నయ్యలు జాగ్రత్తగా వినండి. ఏ విశ్వాసంతో దేవుని సంతోషపరచవచ్చు అంటే ఇవాటి బిబిలికల్ ఫెయిత్, లేఖనానుసారమైన విశ్వాసం. ఈ లేఖనానుసారమైన విశ్వాసం పితృపారంపర్యంగా వచ్చేది కాదు, ఇది లేఖనాలు ఆధారంగా వచ్చేది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలయ్య చెప్పాడు ఒక మాట, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట కూడా క్రీస్తుని గురించిన మాట ఉండాలి అన్నాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడగనా ఈ మాట? నీ విశ్వాసం కలదానివేనా? నీ లోపల దేవుని మీద కలిగిన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని? దేవుని వాక్యం వినే పొందావా విశ్వాసం? లేకపోతే మా అమ్మ విశ్వాసి, మా నాన్న విశ్వాసి, మా అమ్మమ్మ విశ్వాసి, మా తాతయ్య గారు విశ్వాసి, మా నాయనమ్మ విశ్వాసమే, ఆ దగ్గర నుంచి నాకు విశ్వాసం వచ్చింది అనుకుంటున్నామేమో. విశ్వాసం వారసత్వంగా రాదు, విశ్వాసం వాక్యమును బట్టే వస్తుంది. కనుక నీ లోపల వచ్చిన విశ్వాసం చల్లాయిన తమ్ముళ్ళు వినండి, అది అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలట. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించుటకు రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగుచున్నది అన్నాడు. నీ లోపల వచ్చిన విశ్వాసమూలముగా అంతకంతకు నీ లోపల విశ్వాసం కలగాలి. మరి విశ్వాసం అభివృద్ధి చెందుతుందంటావా? యేసు ప్రభువున్న రోజుల్లో దోణిని విడిచిపెట్టుకుని వచ్చిన వారు, వలని విడిచిపెట్టుకుని వచ్చిన వారు, ఉద్యోగాలు విడిచిపెట్టుకుని వచ్చిన వారు, కుటుంబాలను విడిచిపెట్టుకుని వచ్చిన వారు, ఇల్లు విడిచిపెట్టుకుని వచ్చిన వారు, నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తున్న ఆనాటి అపొస్తలులు యేసయ్య దగ్గర ఒక మాట అన్నారు,
ఏమన్నారో తెలుసా? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంటుంది. అపొస్తలుడైన ప్రభువా, మా విశ్వాసమును వృద్ధిపరచవా. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నీ దగ్గరకు వచ్చి నీ విశ్వాసం గలవారు అయ్యాను కానీ నువ్వు ఆశించినంతగా మా విశ్వాసం మీద కనబడడం లేదు నాయన, మా విశ్వాసం వృద్ధిపరచువా అని అడిగారు. ఎందుకు అడిగినారంటే విశ్వాస మూలంగానే దేవుని సంతోషపరచవచ్చని మనకు అర్థమైంది. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లెల, మరి నీ లోపల దేవుడు ఉన్నాడని, తను వెతుకుతున్న నీకు ఆయన కలవ దయచేయవాడని నమ్ముతూనే బ్రతుకుతున్నావా? ఒక కాలేజీకి వెళ్ళావు, నీతో దేవుడు ఉన్నాడు, లేక నువ్వు చేసేది చూస్తున్నాడు, నువ్వు మాట్లాడేది వింటున్నాడు అనే స్పృహే కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? చూసిన దేవుడు దానికి తగిన ఫలమిస్తుంటాడు అనే విషయం నీకు బాధపడిందా అన్నది ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ముందుకు తీసుకుని వస్తున్న ఒక గంభీరమైన ఆలోచన. ఎందుకంటే వివరించలేను, సమయం చాలని కనుక. అమ్మ వింటున్నారు కదా? మొదటి మాట, మారుమనసు అనుభవం ద్వారా సంతోషం పెట్టచ్చు. రెండో మాట, ప్రత్యేకించబడిన జీవితం ద్వారా సంతోషపరచవచ్చు. మూడవ మాట, విశ్వాస జీవితం ద్వారా సంతోషపరచవచ్చు. 3 చెప్పారు, 4 చెప్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే మాట వినడం, ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్లతో అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఇది దైవ సేవకుడైన సమూయేలు సౌలు అనబడిన ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజుతో చెప్పిన మాటది. ఏమయ్యా సౌలు, దేవుని ఆరాధిస్తానంటున్నావు, దేవునికి ఏదో అర్పణ పెడతానంటున్నావు, నీ ఆరాధన ఎవరికి కావాలి, నీ అర్పణలు ఎవరికి కావాలయ్యా? అసలు దేవుడు సంబంధించిన ఆజ్ఞలు గైకొనవే, దేవుడు సంబంధించినటువంటి మాటలు లోపలవే. ఏది నీ విధేయత జీవితం? దేనిని బట్టి మనం దేవుని సంతోషపరచవచ్చు అని అంటే వినండి, బై అవర్ ఒబీడియన్స్, మన విధేయత జీవితం ద్వారా దేవుని సంతోషపరచవచ్చు. చలాయిలు తమ్ముళ్ళు, దేవునికి మనం విధేయులమే అంటారా? నిన్ను కలిగిన తల్లిదండ్రులకు విధేయులవే అని అంటావా? సంఘములో ఉన్న బాధ్యత గల సహోదరులకు, పెద్దలకు, దేవుడు నీకు ఇచ్చిన సేవకులకు నువ్వు విధేయుడము, విధేయురాలువే అంటున్నావా? అసలు విధేయుడు నేర్చుకుంటున్నావా? అసలు మనం నమ్మిన మన యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడంట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. యేసు లాంటి వాడే విధేయత నేర్చుకొని తన తండ్రిని సంతోషపెడుతుంటే, ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లోకి వచ్చిన ఎవరి చెల్లాయి తమ్ముళ్ళు మరి విధేయత నేర్చుకోవద్దు. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నారు 20వ వచనం. కొలస్సీ పత్రిక 3:20 చూడండి. ఏముందో తెలుసా? ఇలా ఉంది, పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అన్నాడు. ముందు తల్లిదండ్రులు, తర్వాత సంఘముల సేవకుడు, పెద్దలు, వీటన్నిటికి మించి మనం దేవుణ్ణి మన విధేయత చూపవలసిన అవసరత ఉందని తెలుస్తుండగా అన్ని విషయాలలో విధేయులు ఉంటారా? ఇలా మీకు చెప్తాను. అమ్మ నాన్న సిటీకి పోయి ఏవో వస్త్రాలు కొని తెచ్చి నీకు ఇచ్చారు. అమ్మ నాన్న ఈ బట్టలు నాకు బాగుంటాయని కొనిపెట్టారు అని చెప్పి అదే సంతోషంగా వేసుకుని అమ్మ నాన్నకి విధేయత చూపుతావా నీ వస్త్రాల కంటే? లేదు. అమ్మ మొక్క మీద పడుతుంది పిల్ల,
కట్టుకుంటే ఈ రంగు నీకు చాలా బాగుంటుంది, ఇది చాలా బాగా మందికి వస్తుంది, ఈ బట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటావు పాప అంటే ఎవరికి కావాలి ఇది అని అమ్మ ముఖం మీద పడుతుంది. అమ్మ వింటున్నారా? మా తమ్ముడికి ఏమో కొన్నారు ప్యాంటు, అమ్మ నాన్న కొనకపోతే నాన్నగారు ఇసురు పడేస్తాడు, వీడు ఎవరికి కావాలని. సరే, వస్త్రాలకు నువ్వు లోపడవు, కొన్ని వస్తువులకి ఏమైనా లోపడతావా? వస్తువులకి ఏమైనా లోపడే మనిషినేనా? అమ్మ ఏదో సెల్ ఫోన్ ఇచ్చింది, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎక్కడున్నావో నాకు చెప్పడానికి, నువ్వు వచ్చినప్పుడు ఏదో కావాలంటే అడగడానికి ఈ చిన్న ఫోన్ ఉంచుకో అంటే ఈ పిల్ల అమ్మకంటుంది. ఎవరికి కావాలి ఫోను? మా ఫ్రెండ్ అమ్మాయితే ఎంత ఫోన్ కొనిచ్చిందంట, చేపంత ఉంటుంది, చెయ్యంతా పట్టుద్ది, దాని పేరు స్మార్ట్ ఫోన్. నువ్వు ఎందుకు వచ్చిన డమార్ ఫోన్ కొనిచ్చావు అని అమ్మ మీద అడుగుతుందన్నమాట. మా తమ్ముడు కూడా అంటే వాళ్ళ నాన్నగారు కాలేజీకి పోతున్నావు, ఈ స్కూటీ మీద వెళ్ళిపోడుకా అని చెప్పి స్కూటీ కొనిస్తాడు అంటాడు. ఎవరికి కావాలి బండి? మరి ఏ బండి కావాలరా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నైతే దిబ్బటై బండి కొనిచ్చాడంట. తమ్ముడు మీ హైదరాబాద్ లో బాగా తెలుస్తుంది, దిబ్బటైన బండి మీద మీ హైదరాబాద్ లో చచ్చిన వాళ్ళు గోడంతమంది అవనొస్తున్నారు. పేరు చెప్పమంటారా? అజారుద్దీన్ కొడుకు దాంతో చచ్చాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే గారి కొడుకు దాంట్లోనే చచ్చాడు. సినిమాలో పనిచేసేటువంటి విలన్ పాత్ర పోషించే ఒక ఆయన కొడుకు ఆ బండితోనే చచ్చాడు. తమ్ముడు దిబ్బటైన బండి మీద రోడ్డు మీద ఫ్రీజులు తిప్పి నడపాలని ఉంటుంది. ఈ రెండు చెవుల్లో ఐఫోన్ ఎవరి ఇయర్ బ్యాగ్స్ పెట్టుకొని వీడు ఇంటికి మూగుతా ఉంటే, ఎవరి ఏ లారీలో బస్సు గుద్దితే, వీడు రోడ్డు కట్టుకుంటే అమ్మా నాన్న వచ్చి వీడి చర్మాన్ని పీక్కోవడానికి అట్లా తెచ్చుకొని పీక్కోవాలి రోడ్డు మీద నుంచి. సస్తావరతాన్ని అమ్మా నాన్నకి ఏది నీకు మంచిదో అది నీకు కొని పెడతారు. దానికి విధేయత చూపడం రావడం లేదేంటి నీకు? దెబ్బటైన బండి కావాలా? ఏ రోడ్డు మీద చస్తావా యాక్సిడెంట్ లో? వినండి, వస్త్రాలకు వినరు, వస్తువులకి వినరు, మరి వివాహానికి ఏం వింటారు? ఈ రోజుల్లో కొంతమంది ఎవరిస్తులు చూస్తుంటారు. ఈ పిల్లలు అంటున్నట్టు అమ్మా నాన్నతో ఆ పిల్లాడితో పెళ్లి చేయరా, లేకపోతే నేను గ్యాస్ బండితో చచ్చిపోతానంటుంది. సాగే దిక్కుమాలిందా? వాళ్ళ అమ్మ నేను బెదిరిస్తుందండి, గ్యాస్ బండితో చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఈడంటాడు మీరు ఆ పిల్లతో ఒక పెళ్లి చెయ్యరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటానంటాడు. ఏ మీ అమ్మ నాన్న చచ్చారనుకుంటున్నావా? పోలీసుల దగ్గర పెళ్లి చేసుకోవడానికి నీకు అసలు భవిష్యత్ లేదా? తల్లిదండ్రులు కలిగి ఉండి పోలీస్ స్టేషన్ లో మాకు పెళ్ళేంటి? అమ్మా నాన్నకు వారు ఇష్టమైనట్టుగా చేస్తారులే, నా మేలు కోరే వారు లేచి ఉండగా పెళ్ళంటే ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకుని దుష్ట దినాలకు చేశాను. చాలా తప్పుడు వింటారు చెప్తాను. నీకు పెళ్లి వివాహం జరగాలంటే దాని వెనక దేవుని చిత్తం ఉండాలి, దాని వెనక అమ్మా నాన్నల అంగీకారం ఉండాలి, దాని వెనక సేవకుల యొక్క సమ్మతం ఉండాలి, దాని వెనక సంఘం యొక్క ఆమోదం ఉండాలి. ఈ నాలుగుంటేనే నీ పెళ్లి సరైన పెళ్లి. ఇలా నాలుగు లేకపోతే నీ పిల్లలు దిక్కుమాలిన పెళ్లి. ఈరోజు యవనస్తులు ఎట్లా తయారైనారంటే విధేయత చూపరు. వస్త్రాలకు లేని విధేయత, వస్తువులకు లేని విధేయత, వివాహానికి లేని విధేయత. వివాహం దగ్గరికి వచ్చేసరికి అంటాడు నేను ఆ పిల్లనే ప్రేమించానంటాడు. ప్రేమించిన గురించి అంటుంటాను నేను అప్పుడప్పుడు. ఈ ప్రేమించే కుర్రగాళ్ళు 143 బండికిలోనంట. 143 అంటే తెలుసా? మా తరంలో తెలియదు 143 అంటే. ఇక్కడ కూడా చాలా మంది పెద్దోళ్ళకి 143 అంటే తెలియదు. మీకు తెలిసినంతగా ఈ 143 అంటే ఏదో బిట్టు కాల్సర్ అనుకుంటాం. బిట్టు కాల్సర్ వలకాడ. 1 అంటే ఐ అంట, 4 అంటే ఎల్ఓఈ అంట, 3 అంటే వైఓఈ అంట. ఎవడో ఈ పిల్లలు 143 శస్త్రంలో పెట్టాడంటే తల్లిదండ్రులు మా పిల్లలకు బిట్టు కాల్సర్ తెలియక ఎవరో అడిగింది, ఆడెవడో పంపించాలని అమ్మాయిల తల్లిదండ్రులు అనుకుంటారేమో కానీ ఈ పిల్లలకు వచ్చిన 143 ఎవడో ఐదు చెప్తున్నాడు. ఇట్లా చీకలో కూడా మెసేజ్ పెట్టొద్దు. ఏమంటే SMS వచ్చుగా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం వచ్చుగా, ఇట్లా చీకలతో అంటే 143
అయిపోయింది. ఎవరి తమ్ముళ్ళు ఎవరి చెల్లెలు వినండి, ఈ రోజు మీరు 143 అని బండికి మీరు ప్రయాణం చేస్తే రేపు 108లో హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుతారు. మీరు ఈ రోజు మీరు 143 ఎక్కారా, రేపు 108 ఎక్కడో ఖాయం అనే విషయం మీరు ఎప్పుడూ మర్చిపోకండి. అది ప్రమాదం అండి. పెళ్లికి ముందు ప్రేమ కాదు, పెళ్లికి ముందు పెళ్లి చూపుల్లో ఇష్టాలు పుట్టాలి, తర్వాత పెళ్లి జరగాలి, పెళ్లి తర్వాత ప్రేమ పుట్టాలి. అది బైబిల్ పద్ధతి. సాధారణంగా ఒట్టా చేసేసాడు, చేసే వాళ్ళ ముందు ప్రేమించుకోరా, చట్టా పట్టాలు వేసుకుని తిరగరా, అమ్మ నుంచి డబ్బులన్నీ ఏ క్రెడిట్ కార్డు ఉంటే గీకేసి దానికన్నా ఖర్చు పెట్టరా, తర్వాత వాడి వెనక చట్టా పట్టాలు వేసుకుని తిరిగి అమ్మ బాబులు పరువు తీసేవే అని అంటే ముందు ప్రేమలో పడి పెళ్లి వరకు వస్తారు. పెళ్లి దగ్గర ఎందుకు అంటాడో మళ్ళీ దెబ్బలాడుకొని పెళ్లి అయ్యాక ఇక ఇష్టాలు పట్టాలంటే ఎప్పుడున్నా ఇష్టాలు ప్రేమ ముందైపోయిందిగా, తర్వాత పెళ్లి ఇష్టాలు పట్టావు. ఇక ఆ ఇంట్లో పెళ్ళైన మొదటి రోజులోనే మొదలెడతారు. ఏంటి మీ తమ్ముడు నాకు నుంచే అన్నాడంటామన్నా అంటాడు. పోయి మా తమ్ముడు అంటే పెళ్లి లేదంటే చిన్నాడు, నీ అమ్మకే మైదానంలో వచ్చింది అత్తమ్మ నా గురించి అందంట కదా అంటది ఈ పిల్ల. ఇక చూడండి, కురుక్షేత్రమే కురుక్షేత్రం. మీ సంసారాలు సరిగా ఉండవు, మీరు సరైన భవిష్యత్తుకు మీరు వెళ్ళలేరు. ప్రేమ ముందు కాదు, ఇష్టాల ముందు పెళ్లి చూపుల్లో కలగాలి, తరువాత పెళ్లి, తరువాత ప్రేమలు. అది దైవ పద్ధతి. ముందు ప్రేమ దగ్గరకు వచ్చారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఇక ఇష్టాలు పుట్టము. దీన్ని చూస్తే అంటున్నాడు. ఇప్పుడు అదేంటా పెళ్లి కాకముందు 2 సంవత్సరాల దాంట్లో కలిసి తిరిగారు కదా, ఇప్పుడు పిల్లలు పుట్టగానే అసహ్యం వేస్తుంది అంటున్నావే. సరదాలు తీరిపోయాయి కదా వాడికి. వాడు సరదాలు తీరిపోయిన తర్వాత ఇక నువ్వంటే ఇష్టం ఎందుకు అంటాడు వాడు. అందుకే నేను చూస్తే అసహ్యం వేస్తుంది అంటాడు వాడు. అలాంటి పాడుదల తెచ్చుకోకండి, ఇదే జీవితాలు నేర్చుకోనండి. ఇంకెక్కువ చెప్పలేని సమయం లేదు కనుక ఎప్పుడైతే 4 చెప్పాను. నీ మానవుల అనుభవం ద్వారా దేవుని సంతోషపెడతావు, నీ ప్రత్యేకించబడిన జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టచ్చు, నీ యొక్క విశ్వాస జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టచ్చు, నీ విధేయత జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టచ్చు. 5వ సంగతి చెప్తాను వినండి, ఈ తలంపు దీంతో ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నారు చూడండి. చలాయిలు 15-16 వచనాలు ఇలా ఉంటాయి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము, ఉపకారము ధర్మమును చెయ్య మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. ఈ 2 వచనాలలో అమ్మ వింటున్నారా, నీ విశాల హృదయంతో దేవుని సంతోషపరచవచ్చు. By your broaden heart you can please God. విశాల హృదయంతో నువ్వు దేవుని సంతోషపరచవచ్చు. విశాల హృదయం కలిగిన వాడు దేవునికి స్తుతిస్తూ దేవునికి సేవ చేస్తాడు. విశాల హృదయం కలిగిన వాడు పేదవాళ్ళను చూసి తన ఉపకారము ధర్మము చేసి మనుషులకు సేవ చేస్తాడు. దేవునికి సేవ, స్తుతించే సేవ, మనుషులకు సేవ, ఉపకారము ధర్మము చేసే సేవ. ఈ 2 రకాల సేవలు చేసేవాళ్ళు విశాలమైన హృదయం కలిగిన వారు. ఒకప్పుడు సంకుచితమైన హృదయంతో స్వార్థ బుద్ధితో బ్రతికిన వాళ్ళ మనమంతా. కానీ దేవుడు మన హృదయాన్ని మార్చాడు, మన ఆశలు మార్చాడు, స్వయానికి మనం చచ్చినట్లుగా చేశాడు. ఇక నేను కాదు జీవిస్తున్నది, క్రీస్తే కార్యంలో జీవిస్తున్నాడు అనే స్థాయికి దేవుడు మనకు తెచ్చాడు కనుక స్వార్థములకు చచ్చి త్యాగాలు నేర్చుకొని దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. సాటి మనుషులకు ఉపకారము ధర్మం చేద్దాం. నీ ఫ్రెండ్కి ఎవరికో ఫీజు కట్టడానికి టైం లేదట, అయిపోయింది, ఇంకా ఫీజు కట్టుకోలేకపోతున్నాడు, నీ దగ్గర ఉన్నాయి, ఉపకారం ధర్మం చేసి ప్రభు ప్రేమను చూపిస్తావా? వాడు ఎప్పుడు చిరిగిపోయిన ఆ చొక్కా బురికి చొక్కా వేసుకొని వస్తాడు, ఇంట్లో కొన్ని చొక్కాలు ఉన్నాయి, ఒక టీషర్ట్ పట్టుకెళ్ళి వాడికి ఇచ్చి ప్రభు ప్రేమను చూపిస్తావా? లేకపోతే వాడు పరీక్షలు దగ్గర అవుతున్నాయి, చదువుకోలేకపోతున్నాడు,
మనుషులకు సేవ. దేవునికి జీవఫలం అర్పించండి, అది దేవునికి సేవ. ఈ రెండూ కలిగిన తమ్ముళ్ళు, ఈ రెండూ కలిగిన చెల్లాయులు వారు విశాల హృదయం కలిగిన వారు. ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీ విశాల హృదయంతో మీరు దేవుని సంతోషపరచవచ్చు అన్నాడు. హౌ కెన్ వి ప్లీజ్ గాడ్? ఎలా మనం దేవుని సంతోషపరచవచ్చు? 5 విషయాలు మీతో చెప్పాను, నీ జ్ఞాపకం ఉండేలా చెప్పాను. ఇక జ్ఞాపకం ఉంచుకోలేకపోతే నేనేం చేయలేను. నీ మానవ అనుభవం ద్వారా, నీ ప్రత్యేకించబడిన జీవితం ద్వారా, నీ విశ్వాస జీవితం ద్వారా, నీ విధేయత జీవితం ద్వారా, నీ విశాల హృదయంతో నువ్వు దేవుని సంతోషపెట్టవచ్చు. అయిపోయింది. రెండో తరపు చెప్తాను వినండి. నేను దేవుని సంతోషపెడితే నాకేంటండి లాభం అని మీరు అంటారేమో. బెనిఫిట్స్ చెప్తాను వినండి. నువ్వు దేవుని సంతోషపెట్టడం వలన నీకు సంక్రమించే లాభాలు నేను జ్ఞాపకం చేస్తాను. చెల్లి తమ్ముడు బాగా వినండి, చదువుతున్నాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. చెల్లితమ్ముడు వింటున్నారా? మన దేవునికి ఇష్టమైనప్పుడు, మన దేవుని సంతోషపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలకు జవాబులిస్తాను అని వాగ్దానం చేశాడు. 1 యోహాను పత్రిక 3:22లో ఈ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మన ప్రార్థనలన్నిటికీ జవాబులు దొరికితే, మన దేవుని సంతోషపెడుతూ ఆయన జవాబులు పొందుతూ ఉంటే ఇంతకంటే ఏ లాభాలు కావాలి చెప్పండి మనకు? ఇది ఒకటి గుర్తుపడతారు కదా. రెండో సంగతి చెప్తాను వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదువుతున్నాను. ఇదొక మంచి మాట. నువ్వు దేవునికి ఇష్టడు అయిపోతే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనది అయిపోతే, నువ్వు దేవుని సంతోషపెడుతూ ఉంటే జరిగేదేదో చెప్తాను వినండి. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రుడుగా చెయ్యను. వింటున్నారా? మన శత్రువులు కూడా మనకు మిత్రుడుగా మార్చేస్తాడంట. ఈ రోజున ప్రియ చెల్లి తమ్ముడు వినండి, నీ శత్రువులు కూడా నీకు మిత్రులుగా ఎప్పుడు మారుతారు అంటే నువ్వు దేవుని సంతోషపరచడం నేర్చుకున్నప్పుడు. దేవుని సంతోషపరిచే వాళ్ళకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ మిత్రులుగా మారుస్తారని ఆయనే వాగ్దానం చేశాడు. వివరించలేకపోతున్నాను, టైం లేదు కాబట్టి మీరు ధ్యానం చేయండి. ప్రార్థనలుగా జవాబు వస్తాయి, శత్రువుల మిత్రుడైపోతారు. మరొక మంచి మాట చూపించిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చదువుతాను చూడండి. ప్రసంగి 7:26. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉర్ల వంటి మనస్సును బంధకముల వంటి చేతులలో కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడరు అని రాసింది. ఇక్కడ స్త్రీని కించపరచడానికి సులభంలో రాయగలిగిస్తున్నా వినండి. శోధన ఇవ్వండి. స్త్రీని శోధనగా మనం అర్థం చేసుకుంటే చాలు. స్త్రీని మనం ఎప్పుడూ కూడా కించపరచకూడదు. ఇక్కడ సులభం చెప్పిన మాట ఏంటో తెలుసా? మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించింది ఒకటి కనబడింది, అదే నాకు ఎదురైపోయిన శోధన. అయితే దేవుని దృష్టికి ఎవరైతే మంచివారో, ఎవరైతే సంతోషపెడతారో వారు శోధన నుంచి తప్పించబడతారు అన్నాడు. చెల్లి తమ్ముడు వింటున్నారా? యవనస్తులైన మీకు, నీకే కాదు మాకు కూడా నానా విధాలైన శోధనలు వస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని సంతోషపెడుతూ ఉంటామో ఆలోచన మన శోధన నుంచి ఆయనే మనల్ని తప్పిస్తాడు. చాలా ఈ 3 ప్రయోజనాలు. దేవుని యొక్క రీత్యా ప్రార్థనకు జవాబులు వస్తాయి. మన చుట్టూ ఉన్న శత్రువుల మనకి మిత్రుడైపోతారు. సాధారణ మనకు తీసుకున్న శోధనగా మనం జయించే వారం అయిపోతాం. చాలా ఈ 3 ప్రయోజనాలు. నువ్వు చాలా బాగా బ్రతికి ఒక మంచి భవిష్యత్తులోనికి వెళ్ళి ఎవరి నువ్వు సుఖ సంతోషాలు అనుభవిస్తూ దేవులో
శత్రువులు నీకు మిత్రుడైపోవాలి, చివరిగా నువ్వు శోధన జయిస్తూ ఉండాలి. ఈ 3 మెట్రిక్స్ కూడా ఎవరు దేవుడు సంతోషపరుస్తారో వాళ్ళకే దొరుకుతాయంట. సరే, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. చివరి మాట ఏంటో తెలుసా? నేనెందుకు దేవుని సంతోషపెట్టాలి? వై షుడ్ ఐ ప్లీజ్ గాడ్? నేనెందుకు దేవుని సంతోషపెట్టాలండి? చాలా తమ్ముళ్ళు వినండి. మనం ఏ దేవుని అయితే నమ్మినామో, ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నామో, ఆ దేవుడు, ఆ ప్రభు మన రక్షకుడు, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తే తండ్రిని సంతోషపెట్టుకుంటూ భూమి మీద బ్రతికాడు. తండ్రిని సంతోషపెట్టుకుంటూ భూమి మీద బ్రతికాడు. చూపించమంటారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ఈ మంచి మాట. 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. అప్పటికి యేసుతో ఒక ప్రసంగం చేయాల. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుత కార్యము చేయాల, ఒక సూచక్రియ చేయాల, ఆ సేవే మొదలు పెట్టాల. ఇప్పుడే బాప్తిసం పొందాడు. ఆ బాప్తిసం పొందిన యేసుని చూసి అంటున్నాడు, తండ్రి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను. యేసులో ఆనందించడానికి యేసులో ఏమి చూశాడంటే క్యారెక్టర్ చూశాడు. తమ్ముడు, మినిస్ట్రీ కాదు, పనులు కాదు, పరిచర్య కాదు, ప్రవర్తన చూశాడు. నా కుమారుని ప్రవర్తన నన్ను చాలా సంతోషపరిచింది. ఇదిగో నేను ఆయన యందు ఆనందిస్తున్నాను అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఇది కూడా చూపించి ముగిస్తాను. చూడండి 5వ వచనం రాస్తుందో, మత్తయి 17:5. అతను ఇంట్లో మాట్లాడాడు చూడగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి పుట్టెను. ఆయన సేవ దాదాపుగా ముగించిన రోజులవి. రూపాంతర కొండ మీద ఆ యేసును చూసి మరి తండ్రి అంటున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అది ఆయన చేసిన సేవను చూసి తండ్రి ఆనందిస్తున్నాడు. శీలాన్ని చూశాడు, సేవను చూశాడు, ప్రవర్తన చూశాడు, పరిచర్య చూశాడు. నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో తమ్ముడా నీ ప్రవర్తన చూసి, చెల్లెలా నీ పరిచర్య చూసి, చెల్లెలా నీ శీలాన్ని చూసి, తమ్ముడా నీ సేవను చూసి దేవుడు ఈ మాట చెప్పగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టు లెక్క. కనుక ఎంతకంటే కోసేపు చెప్పడానికి సమయం లేదు కనుక ముగిస్తున్నాను. నేరుగా మీ మొక్కల మీద అడుగుతున్నా. నేను ముందే చెప్పాను, నా ముందు కూర్చున్న మీరు మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే వాళ్ళ, మీ వ్యసనాలు, మీ అలవాట్లు, మీ స్నేహాలు, మీ తిరుగులు మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానిక? అలాగైతే మీరు ఎవరి యోగ్యమైన యవనస్తులు కాదు. ఎవరిలో సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నారా? అది మంచి జీవితం కాదు. అవునంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టబోడలైతే నేను క్రీస్తుకు దాసుడు కాకయే అన్నాడు. మరి ఏమై ఉండాలి? మనం దేవుని మాత్రమే సంతోషపెట్టాలి చెల్లి, దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. తమ్ముడు, ఈ విషయాన్ని నేర్చుకోవాలి. నీ మానవ అనుభవం ద్వారా, నీ ప్రత్యేకించబడిన జీవితం ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ విధేయత ద్వారా, చివరకు వినండి, నీ ఆధ్యాత్మిక జీవితంలో విశాల హృదయం ద్వారా ఆ దేవుని సంతోషపెట్టు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తాయి. నీ శత్రువులందరూ నీ మిత్రులైపోతారు. నీకు ఎదురైన అన్ని శోధన నుంచి నువ్వు జయిస్తావు. అసలు నువ్వెందుకు, నేనెందుకు ఆ దేవుని సంతోషపెట్టాలంటే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువే ఆ దేవుని సంతోషపెడుతూ బ్రతికాడు. యేసును వెంబడిస్తున్న ఒక శిష్యుడిగా, శిష్యురాలిగా ఆయన సంతోషపెట్టడానికి బ్రతుకుదామా? అలా అయితే కళ్ళ వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కదలద్దు, ఒక్క 2 నిమిషాలు నేను ప్రార్థన చేసి అబ్రాహ్మ గారికి నేను సమయం అప్పగిస్తాను. కళ్ళు మూసుకోండి, తల వచ్చండి, ఆలోచించండి. 5 అనుభవాలు
నీ జీవితంలో ఉన్నాయి అని అనిపిస్తుందా? లేకపోతే కనీసం ఈ యూత్ మీటింగ్లో ఈ అనుభవాలను సంపాదించుకుంటావా? ప్రార్థన చేసుకుంటాం. మారు మనసు లేకుండా ఉన్నామేమో, ప్రత్యేకించబడిన జీవితం లేకుండా బ్రతుకుతున్నామేమో, విశ్వాసము లోపించింది, విధేయత లోపించిందేమో, నీ జీవితంలో నీకు విశాలమైన హృదయమే లేదేమో. పర్వాలేదు, జరిగింది ఏదో గతంలో జరిగింది, కానీ స్వామంకుల్ నేను ప్రభు సందులో ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు నేను బ్రతికితే నా బ్రతుకు నా దేవుడు సంతోష పెట్టడానికే బ్రతుకుతాను. నా చదువైనా, నా ఉద్యోగమైనా, నా వివాహమైనా, నా భవిష్యత్తు అయినా దేవుని సంతోష పెట్టడానికి అన్నట్టుగా ఉంచుకుంటాను. ఇన్ని విషయాలు నా ముందుకు వచ్చినప్పుడు దీనికి స్పందించవలసిన అవసరత ఉండగా నన్ను నేను నా ప్రభువుకి అర్పించుకుంటున్నాను. దేవుని సంతోషపెట్టే ఒక గొప్ప జీవితానికి అర్పించుకుంటున్నాను. నా కొరకై ప్రార్థించండి అంకుల్, నా కొరకై ప్రార్థించండి స్వామన్న అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యక్కమని అడగను. అది కొంచెం తేలికైన పని. నేను ఉన్న చోట అలా లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థించి దేవుని చేతుల్లోకి మిమ్మల్ని అప్పగిస్తాను. కొంత ఏరియాలో నా వల్ల నీకు సంతోషం కలగడం లేదు నాయన, నేను సంతోషం పెట్టే అనుభవం యవనస్తురాలుగా నాకు ఇవ్వండి, యవనస్తులుగా నాకు ఇవ్వండి అని భారతతో ప్రార్థించండి. వందనాలు తమ్ముడు. గాడ్ బ్లెస్ యు. ప్రభు నేను ఆశీర్వదించును గాక. దేవుని సంతోష పెట్టడంలో నువ్వు అంతకంతగా అభివృద్ధి చెందుదువు గాక. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు తమ్ముడు. గాడ్ బ్లెస్ యు అన్న. వందనాలు సహోదరుడా. ప్రభు నేను బలపరచును గాక. వందనాలయ్యా. దేవుడు నేను ఆశీర్వదించి వర్ధన చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఈ ధన్యకరమైన సమయం కొరకై మిమ్మల్ని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ లోకములో నిన్ను సంతోష పెట్టడం ఎలాగో తెలియక మనుషులు చంపుకుంటున్నారు, మనుషులు ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు. కానీ ఏమి చేసి నేను సంతోష పెట్టగలను? ఈ వాక్యంలో రాయించిన తలంపుల ద్వారా ఈ తమ్ముళ్ళు చల్లాయడంలో మీరు మాట్లాడగా కొంతమంది నీ సముఖమందు నిలబడ్డారు. అయినా వారికి నేర్పించండి, నేను సంతోష పెట్టడం నేర్పించండి. నేను సంతోష పెట్టడం వలన సంక్రమించే ప్రయోజనాలన్నీ వారికి ప్రసాదించండి. బిడ్డకు నీవలే వారు కూడా ఈ గొప్ప సాక్ష్యాన్ని ఎప్పటించి పొందే కృప ప్రభా మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ నిలబడి ఉన్న చల్లయ్యలను తమ్ముళ్లను నీ బలమైన బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించమని, వర్ధన చేయమని, వారి స్టడీస్లో సహాయపడండి. మంచి కెరియర్ వారికి ప్రసాదించండి. వేరులతో బిడ్డను కలుసుకోండి. వారి వలన కొంతమందిని నమ్ముకోగలిగినట్లుగా వారి సాక్షి జీవితాలు మీరు లేవనెత్తండి. మహిమ కేవలం మీరు మాత్రమే పొందండి. యేసుక్రీస్తు నామాన స్తోత్రించి ఆరాధించి నీకే ప్రార్థిస్తున్నాను తండ్రి.